గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా నివారణ కంటే నిరోధనే ఉత్తమం అని మనకు తెలిసిన సామెత ఉంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. దెబ్బ తగిలిన తర్వాత ఆ దెబ్బ గాయాలు కట్టుకోవడం కన్నా అసలు దెబ్బే తగలకుండా మనం చూసుకోవడం విన్న కదా. జబ్బు వచ్చిన తర్వాత ఆ జబ్బుకి వైద్యుని దగ్గరికి వెళ్ళి తిరిగి వైద్యం చేయించుకునే కన్నా ఆ జబ్బు రాకుండా మనం ఎలా మేలుకోవాలి అనేది సాధారణంగా ఈ లోకంలో మనం వింటూ ఉంటాం. ఈ దెబ్బ, ఈ జబ్బు ఎన్నటికీ కూడా ట్రీట్మెంట్ మనకు దొరుకుతుంది. కానీ వీటన్నిటికంటే భయంకరమైనది పాపం. పాపం చేసిన తర్వాత పాపం యొక్క శాపం అనుభవిస్తూ నాశనానికి గురయ్యి ఆ తర్వాత అయ్యో ఎందుకు పాపం చేశాను అని చెప్పి కన్నీరు కార్చే కంటే ఆ పాపం చేయకుండా ఉండడం చాలా ఉత్తమం. ఆ పాపం దరిదాపుల్లోకి వెళ్లకుండా ఉండడం ఇంకా శ్రేష్టం, క్షేమం. సామెతల్లో భక్తుడు జ్ఞాని అయిన సొలొమోను చెప్తూ సామెతల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనాన్ని ధ్యానాంశంగా ఈరోజు మనం తీసుకుందాం. జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొను, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము. భక్తుడైనటువంటి సొలొమోను చాలా ఎక్స్పీరియన్స్తో రాసిన, తన లైఫ్ ఎక్స్పీరియన్స్తో, పర్సనల్ ఎక్స్పీరియన్స్తో రాసిన సామెతలు ఇవి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఏ క్రానిక్ పేషెంట్ ఈజ్ బెటర్ దాన్ ఏ ఫ్రెష్ డాక్టర్ అని. అంటే ఒక జబ్బు ఎంతో కాలం నుంచి అనుభవిస్తూ తను రకరకాల డాక్టర్ల దగ్గరికి వెళ్ళి రకరకాల మందుల మీద అతనే రీసెర్చ్ చేసేసిన వ్యక్తికి అప్పుడే చదువుకుని వచ్చిన డాక్టర్ గారి కానీ ఆ జబ్బులు ఎంతకి ఎక్కువ జ్ఞానం ఉంటుందట. నిజమే. కాబట్టి సమస్తమైనటువంటి వ్యభిచారపు క్రియల్లో మునిగి తేలి చివరికి నా బ్రతుకు నాశనం అయిపోయింది, వ్యర్థమైపోయిందని ఏడ్చి జీవితాన్ని తన పర్సనల్గా ఈ యొక్క మరి ముఖ్యంగా ఈ జారత్వం విషయంలో, వ్యభిచారం విషయంలో తన పర్సనల్గా అనుభవించి నష్టపోయి ఆ ఎక్స్పీరియన్స్తో రాసినవి కనుక ఎదుటివాడు అలా నష్టపోకూడదనే మంచి మనసుతో భక్తుడైన సొలొమోను రాశాడు. ఆయన అనేకమైనటువంటి స్త్రీలతో వ్యభిచరించి దేవునికి బహుదూరం అయిపోయాడు. జార స్త్రీ నిన్ను శోధిస్తుంది, నేను శోధిస్తున్నది పలానా స్త్రీ, పలానా పురుషుని వల్ల నీకు శోధన కలుగుతుంది అన్నప్పుడు ఏమంటాడంటే ఆ ఛాయకు కూడా వెళ్ళొద్దు అంటున్నాడు. కనీసం ఆ దరిదాపులకు కూడా వెళ్ళొద్దు, ఆ ఛాయ కూడా నీకు దూరం, ఆ నీడకు కూడా వెళ్ళొద్దు అంటున్నాడు. ఎందుకంటే నీ శక్తి సరిపోదు. జార స్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకొను. ఎంత దూరంగా నువ్వు ఉంటే అంత మంచిది. దాని ఇంటి వాకిటి దగ్గరకు కూడా వెళ్ళొద్దు. వెళ్తే ఏమైంది? ఒక ఇనప మొక్క అయస్కాంతానికి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? ఆ అయస్కాంతం శక్తి ఇనప మొక్కనే లాగేసుకుంటుంది. అలాగే ఎవరికి, కొందరికి జారస్త్రీ అవ్వచ్చు, కొందరికి డబ్బు అవ్వచ్చు, కొందరికి మందు అవ్వచ్చు, ఈ ఆల్కహాల్ అవ్వచ్చు, మరికొందరికి రకరకాల ఎడిక్షన్స్, గేమ్స్ అవ్వచ్చు. ఏదైనా ఒకటి నన్ను నష్టపరుస్తుంది, ఒక దాని వల్ల నేను ఇప్పటికే చాలా నష్టపోయాను, నేను ప్రభువులో తీర్మానం తీసుకున్న దాన్ని వదిలేద్దామని అనుకుని మనం కొత్త నిర్ణయాలు తీసుకున్న తర్వాత దాని దగ్గరికి వెళ్ళి నేను నిగ్రహించుకుంటానంటే అనే కన్నా సాధ్యమైనంత దూరంగా వెళ్ళు. అది మహాజ్ఞాని సొలొమోను చెప్తున్నాడు. మనం కూడా దేవుని దగ్గర కొత్త నిర్ణయాలు తీసుకుని ఉంటాం. తీసుకున్న నిర్ణయాలకు తగ్గట్టుగా సాధ్యమైనంత దూరాన్ని ఆ పాపం విషయంలో మనం మెయింటైన్ చేయాలి. దూరాన్ని లేదు, సరదాగా మాట్లాడదాం, సరదాగా స్నేహం చేద్దాం, పాపం ఏమీ లేకుండా అని అనుకుంటే ఏదో సమయంలో ఏదో బలహీనమైన పరిస్థితుల్లో మరలా పాపంలో పడే శోధన, ఆ భయంకరమైన పాపంలో పడే ఆ నష్టం, ఆ కష్టం, ఆ యొక్క భయంకరమైన శాపం అనుభవించే పరిస్థితి వస్తుందని తెలుసుకుంటున్నాడు. తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే ఆ జార స్త్రీ వల్ల పడడం వల్ల నీకేంటి నష్టం అంటే, మన 8వ వచనం చదువు, 9వ వచనం అంటున్నాడు నీ బలము పోద్ది. అదే 9వ వచనంలో నీ జీవితకాలమే పోతుంది. 10వ వచనంలో నీ ఇన్హెరిటెన్స్, నీ పిత్రార్జితం ఏంటి, నీ స్వాస్యం పోద్ది.
తర్వాత నీ హార్డ్ వర్క్, నీ కష్టార్జితం పోద్ది, చివరికి నీ ఫ్లెష్ అండ్ బాడీ, నీ శరీరమే నాశనం అయిపోద్ది, నీ దేహమే నాశనం అయిపోద్ది, నిలువెత్తున నాశనం అవుతావు. నా కుమారుడా మేలుకో అని ఇక్కడ మహాజ్ఞాని సొలొమోను మేలుకొల్పు మాటలు చెప్తున్నాడు. సామెత గ్రంథం 7:25 జార స్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకము, దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకము. దాని త్రోవలు వెళ్ళడం కాదట, కనీసం నీ మనసు కూడా తిరగనీయకు. తిరిగితే ఏమవుతుంది? నీ జీవితంలో భయంకరమైనటువంటి నష్టము, నీ జీవితకాలమే నాశనమయ్యే నష్టము. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనము ధ్యానిస్తున్న ఈ మాటలు, ఒకవేళ మన వ్యక్తిగత పాపం గురించి దేవుడు ఏమైనా మాట్లాడుతుంటే ప్రభువు మనతో చెప్తున్నది ఏంటంటే, ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ పాపానికి దగ్గరగా ఉండడం కాదు, ఆ పాపానికి ఎంత డిస్టెన్స్ను మెయింటైన్ చేయగలిగితే అంత డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆ సహవాసానికి, ఆ ప్లేస్కి, ఆ వ్యక్తికి, పలానా వస్తువుకి అది నన్ను అపవిత్రపరుస్తుందని తెలిసినప్పుడు నీ మనసులో కూడా చోటు వద్దు. కాబట్టి మాటలు వింటున్న మనం అందరం కూడా మన వ్యక్తిగత జీవితంలో మన బలహీనతకు సాధ్యమైనంత దూరంగా పారిపోదాం, ప్రభువుకి దగ్గర అవుదాం, యేసయ్యకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రతి పాప బంధకాల నుంచి శాశ్వతంగా విడుదల చేసి విమోచించి రక్షించి జయ జీవితంతో మన జీవిత కాలమంతా మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్యం మాకు, అయా ధ్యానించిన వారందరికీ, మా కుటుంబాలకి రక్షణకరంగా దీవెనకరంగా ఫలింపజేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనల్ని బలపరిచి రక్షించి కాపాడి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. యేసయ్య దీవెనకరమైన దినం మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.